ఇక్కడ ఏం చెప్తానంటే దేవుడు ఆది యందు భూమి ఆకాశములు భూమి అంటే ఇప్పుడు విశ్వం అంతా ఎలాగుండేట్టుగా చెప్పండి. ఇప్పుడు మనం ఉంటున్నాం 6వ ప్రాంతమైన తోట వరల్డ్ కంట్రీ సంధ్య కూడా విశ్వం అంతా ఎలాగుందంటే చీకటితో ఉంది. మానవుడే లేదు. కొండలు ఉన్నాయి, మెట్టులు ఉన్నాయి, రోడ్లు లేవు, అపార్ట్మెంట్ లేవు, ఏమీ లేదు, శూన్యముగా ఉన్నదంట. చూడండి, 1 సెకండ్ 2 సెకండ్లు లైట్లు ఆపితే మీరు ముఖంలో ఏం కనపడదు? ఏం కనపడదు? ఇప్పుడు మనలో వెలుగుందా, చీకటి ఉందా? నువ్వు చీకటిలో నడుస్తున్నావా, వెలుగులో నడుస్తున్నావా? దేవుడు ఆదిలోనే చీకటి ఏం చేసుకున్నాడంట? ఏమన్నాడమ్మా? చూడు చదవమ్మా, కనిపించారు. చీకటి ఏం చేసి చీకటి ఎక్కడ ఉందంట? అగాధ జనముల మీద కమ్ముకుంది. అంటే జనములు ఉన్నాయి. ఏమున్నాయని చెప్పండి. ఆదిలో ఏమున్నాయంట? జనములు అంటే ఏముంది చెప్పండి? ఈ విశ్వమంతా నీరుతో నింపబడి ఉన్నది. విశ్వమంతా దేంతో నింపబడి ఉంది? నీరుతో నింపబడి. దాని మీద దేవుడు ఆత్మ ఏమవుతుందంట? ఇంకా దేవుడు వెలుగు కలగమని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూశాను. ఆమేన్. ఏం చూసినట్ట? వెలుగు మంచిదని దేవుడు చూశాడంట. ఇప్పుడు ఆ వెలుగులో ఏం ఉండాలని ఇష్టపడతారు, కానీ చీకటిలో ఉండడానికి ఇష్టపడతారా చెప్పండి? దేవుడు దేనికి ఇష్టపడతాడు చెప్పండి? మనకు అంతే కదా తల్లి. ఇప్పుడు మన బిడ్డలు మంచి ప్రయోజకులు ఉండాలో అని అర్థం లేదు చెప్పండి. అవునంగా చెప్పండి. భారతమ్మ ఏంటో టార్గెట్ పట్ల ఏదో ఉంటుంది కదా, మీకు ఒక కాస్ట్ ఉంటుంది కదా, డాక్టర్లో కలెక్టర్లో లేకపోతే ఏదో చేయాలో ఆయన చేయాలన్నా ఆడబిడ్డని అనుకుంటాం కదా, లేకపోతే మంచి ఇంజనీర్లో లేకపోతే ఏదో చేయాలని చెప్పి బిడ్డల కోసం ఆలోచించుకుందాం. దేవుడి పిల్లల కోసం దేవుడు ఏం ఆలోచించాడంట? నా బిడ్డలు వెలుగులో ఉండాలా, నా బిడ్డలు చీకటి ఉండకూడదు, నా బిడ్డలు వెలుగుతోనే ప్రయాణించాలా. ఆ వెలుగు ఎవరంటే వెలుగు? ఎవరంటే వెలుగు? యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వాక్యంలో చెప్పబడిన మాట. ఈ వెలుగు ఎవరు అనేది మనం చూద్దాం. చూడండి, అక్కడ రాసి పెట్టాడు. మన కొరకు యేసు ఏమన్నాడు చెప్పండి? మరలా యేసు ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వాడు. ఇది చూడండి అంట. ఎవరికి ఏం చెప్తుంది చెప్పండి? ఏం చెప్తుంది చెప్పండి? నన్ను ఎరిగిన వాడు, నన్ను నమ్మిన వాడు, నన్ను తెలుసుకున్నవాడు, రక్షించబడిన వాడు, నేనే దేవుడు అన్నవాడులో ఏముండకూడదు అంటున్నాడు చెప్పండి? చీకటిలో వాడు నడవకూడదు, వెలుగైన దేవుడితోనే జీవపు వెలుగు కలిగి. అదండి యోహాను ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, నీ దేవుడు వెలుగు, నీవు ఆ దేవుడు కుమారుడు కాబట్టి నువ్వు వెలుగుండాలా, నీ ప్రయాణం వెలుగుండాలా,